మీరు తిరుపతిలో ఉన్న పుణ్యక్షేత్రాలు చూడాలంటే రఘునందన రఘునందన రఘువర సేవన చెప్పాలి. మమ్మీ ఏం కావాలి మమ్మీ? టీ కావాలి నాన్న. మన సనాతన ధర్మాన్ని ఫారినర్స్ కూడా పాటిస్తున్నారు. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? మీరు తిరుపతిలో ఉన్న పుణ్యక్షేత్రాలు చూడాలంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే ఉన్న బాలాజీ బస్ స్టాండ్ దగ్గర రావాలి. అక్కడ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 120 రూపీస్ టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. అందులో వేణుగోపాల స్వామి ఆలయం, జపాలి, ఆకాశగంగా, పాప నివాసనం, శిలాతోరణం, శ్రీవారి పాదాల దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే మన ఇష్టం అన్నమాట. ఇక్కడ దిగి మళ్ళీ వేరే బస్ ఎక్కొచ్చు, వేరే బస్ దిగి మళ్ళీ వేరే బస్సు ఎక్కొచ్చు, అట్లా ఒక్క టికెట్తో. నేనైతే బస్సే ప్రిఫర్ చేయమని చెప్తా. అయితే ప్రైవేట్ ట్యాక్సీలు తీసుకుంటే వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయరనమాట. ఎంతసేపు తొందరగా రండి అని చెప్పి అంటూ ఉంటారు. నిన్న నైట్ మాకు రూమ్ అలాట్ అయ్యే లోపల 10:30, 11 అయింది. అసలే అలిపిరి మెట్ల మీద నుంచి వచ్చినాం కాబట్టి అలసిపోయి ఇంకా అలాగే పడుకుంటూ మార్నింగ్ 3కే లేచి అందరం స్నానాలు చేసుకొని సిఆర్ఓ ఆఫీస్ కొంచెం ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి స్టాట్యూ ఉంటుంది. అక్కడ బస్సులు ఉంటాయి అన్నమాట, ఫ్రీ బస్సులు. మనం ఫ్రీ దర్శనానికి తీసుకెళ్తారు. ఆడ ట్యాక్సీ వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఫ్రీ బస్సుకే ప్రిఫర్ చేయమని చెప్తా. బస్సుకి దిగినాకనే ఇంకా అక్కడ నుంచి లోనికి నడుచుకుంటూ వెళ్ళాలి. పెద్ద గేట్లు ఉంటాయి అన్నమాట నిలబడేయడానికి. అక్కడ మేము వెళ్ళే లోపల మార్నింగ్ 4:30 అట్లా టైం అయింది. అక్కడ ఎవ్వరు లేరు. ఫాస్ట్గా వెళ్ళిపోయేసాక మమ్మల్ని స్కాన్ తీసుకున్నారు. ఆధార్ కార్డ్ ఏం తీసుకోలేదనమాట. మమ్మల్ని ఫేస్ స్కాన్ తీసుకొని ఒక టోకెన్ ఇచ్చారు. ఆ టోకెన్ తీసుకొని ఆ టోకెన్ మీద ఉంటుందన్నమాట మీరు ఏ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలని. మాకు నెంబర్ 30 వచ్చింది. అప్పుడు 30 కంపార్ట్మెంట్ నిండి చాలాసేపు పడుతుంది అనుకున్నాం. వెళ్ళి కూర్చోగానే మాకు పాలు ఇచ్చారు. టిఫిన్ పెట్టే టైం అయింది. పాలు ఇష్టం అనమాట. ఒక్కొక్క మనిషికి 2 గ్లాసులు 3 గ్లాసులు ఎన్నిసార్లు పైన ఇస్తూనే ఉన్నారు. ఇక పాలు తాగేసేసరికి డోర్లు ఓపెన్ చేశారు. ఫాస్ట్గా రన్నింగ్. ఇంకా ఎవ్వరు లేరనమాట మేము వెళ్ళేసరికి. అంటే మ్యాక్సిమం మమ్మల్ని 1.5 అవర్ అందులో కూర్చోబెట్టారు. ఇక 1.5 అవర్ తర్వాతకి మాకైతే అసలు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఎక్కడ మమ్మల్ని ఆపలేదు. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాం, లైన్కి వెళ్ళిపోయినాం. విఐపి దర్శనం కన్నా మాకే ఎక్కువ తొందరగా అయిపోయినట్టు అనిపించింది. దర్శనానికి వెళ్ళే టైంకి అందరిని ఒకే దగ్గర తీసుకెళ్తారు దేవుడి దగ్గర. ఇది విఐపి అని, నార్మల్ దర్శనం అని అట్లా ఏమి ఉండదు. ఇంకా దేవుని చూసుకొని వచ్చి రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ ఇట్లా ఇవన్నీ చూసొద్దామని చెప్పి డైరెక్ట్గా బస్ ఎక్కినాం. బస్ ఎక్కిన తర్వాతకి 120 రూపీస్ తీసుకుంటారు టికెట్. ఫస్ట్ మేమైతే పాప నివాసనం దగ్గరికి వెళ్ళిపోయాం. లాస్ట్ అదే ఉంటుంది అనమాట. అటు నుంచి కవర్ చేసుకుంటూ వస్తారు ఎవరైనా. పాప నివాసనం దగ్గర దిగేసాక బస్సు వెళ్ళిపోతుంది అనమాట. దిగంగానే మనం ఏం టెన్షన్ పడవలసిన లేదు. వేరే బస్సులు వస్తాయి. ఆ టికెట్తోని మనం ఎన్ని బస్సులైనా చేంజ్ అవ్వచ్చు. మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. అదే ప్రైవేట్ ట్యాక్సీ అయితే అంత టైం ఇవ్వరనమాట. ప్రైవేట్ ట్యాక్సీ వాళ్ళు ఏంటంటే మనకి టైం అనేది గుర్తు చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఇక బస్సు మేము పాప నివాసనం దగ్గర దిగి కొంచెం లోనికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ లోనికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దారిలో అట్రాక్ట్ చేయడానికి మంచిగా ఫుడ్ ఐటమ్స్ ఇంకేమైనా కొనాలన్నవి అన్నీ చాలా ఉంటాయి. లోనికి వెళ్ళినాం పాప నివాసనం దగ్గరికి. అక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో కూడా పూజలు చేయించుకోవచ్చు. అక్కడ పాప నివాసనం దగ్గర స్నానాలు చేయొచ్చు. స్నానం చేయడం వీలు లేని వాళ్ళు నెత్తి మీద నీళ్ళు చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు. నాకు ఇదంతా ప్లేస్లో బాగా అట్రాక్ట్ అయింది ఏంటంటే ఆ డ్యామ్ అనమాట. అసలు ఇంత అడవిలో ఎన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి ఆ డ్యామ్ కట్టారు అని చెప్పి. మా టూరిస్టర్ రాగి టూరిస్టర్ వచ్చిన కాంచి ప్రతిసారి నేనే వీడియో తీస్తున్నా కానీ నన్ను మాత్రం ఎవరు తీయట్లేదు. నాకు అనిపించింది అరే ఈ వీడియోలో నేను మీకోసం తీస్తున్నా లేకపోతే నా మెమరీ కోసం నేను తీసుకుంటాను నాకు అర్థం కావట్లేదు అంటే సరేలే నువ్వు వెళ్ళు నేను తీస్తా అని చెప్పి రాకి అంటే ఇక మంచిగా వచ్చి పాప నివాసం దగ్గర నీళ్ళతోని తల మీద చల్లుకున్న తర్వాతకి దేవుడి గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకున్నాం. నాకు ఇంకా చెప్పే కదా డ్యామ్ అట్రాక్ట్ అయిందని. అసలు వెళ్ళి దాన్నే చూస్తున్నా అసలు ఎట్లా కట్టారు, ఎట్లా వెళ్ళారు అని ఏందని చెప్పి మొత్తం ఆ డ్యామ్నే చూసుకుంటూ కూర్చున్నా. పాప నివాసనం అయిపోయాక మేము ఆకాశగంగా దగ్గరికి వచ్చాం. బస్ ఎక్కి సేమ్ టికెట్ మీద వచ్చాం. మళ్ళీ వేరే టికెట్ తీసుకుని అవసరం లేదు. ఆకాశగంగకి వచ్చాక కొంచెం లోనకి దిగాలి. స్టెప్స్ ఉంటాయి. ఆ దారిలో ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా కావాల్సిన దండలు ఇక ఒరిజినల్ రుద్రాక్ష అంటారు కదా అక్కడ అమ్ముతున్నారు.
ఫ్రూట్సే ఉంటాయి ఇక్కడ. మరి వేరే ఐటమ్స్ తినడానికైతే ఏం లేవు. పైనుంచి నీళ్ళు కొండపై నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. సౌండ్ భలే అనిపిస్తుంది. ఆ పైనుంచి వచ్చే నీళ్ళన్నీ ఇట్లా కింద పడతా ఉంటాయి. వాటర్ ఫాల్స్ లెక్క. మేము వెళ్ళే లోపలనే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా అదృష్టం ఏంటంటే మేము దిగే టైంకి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మన ఎంట్రీ మామూలుగా ఉంటుందా? హడలు ఎత్తిచ్చిందట్టుంది. అందరూ మోకాళ్ళు ఎత్తు నీళ్ళు తడితే నాకు పై దాకా తడిసిందనమాట పాయింట్. అసలు మనం పాయింట్ కిందకి వేస్తాం, పాయింట్ అంతా తడిసింది. ఏమైనా కొత్త ప్లేస్ కానీ అడ్వెంచర్ ప్లేస్ కానీ వెళ్ళినప్పుడు స్టంట్లు చేయొచ్చు, కానీ మరీ అంత పెద్ద స్టంట్లు చేయొద్దు. వాడు పైనుండి ఫొటోస్ దిగుతాడు, జారి పెడితే ఏమనుందా? అలా అనుకుంటూనే మేమైతే జపాలి దగ్గరికి రీచ్ అయ్యాం. జపాలి హిస్టరీ ఏంటంటే, జపాలి అనే ఒక మహర్షి హనుమంతుని కోసం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. తన ధ్యానానికి మెచ్చిన హనుమంతుడు అక్కడ నిజంగా వెలిసాడని చెప్పి అంటారు. ఆ గుడి ముందులనే వినాయకుడు చెట్టు రూపంలో, చెట్టు ఆకారంలో స్వయంగా వెలిసారని చూపిస్తారు. ఖచ్చితంగా అక్కడైతే ఆ రూపం అయితే ఉన్నది కూడా. సేమ్ ఆ చెట్టు లోపల నుంచే వినాయకుడు రూపం కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ క్లారిటీగా కనిపిస్తూనే ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం 2 కిలోమీటర్స్ లోనికి నడుచుకుంటూ వెళ్ళాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే నడవడం అయితే చాలా కష్టం. ఎందుకంటే అవి మెట్లు పెద్ద పెద్దగా ఉంటాయి. కొద్దిసేపు మెట్లు దిగుతూ వెళ్ళాలి, ఇంకొద్దిసేపు మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. అట్లనే పెద్ద పెద్దగా ఉంటాయి మెట్లు. అసలు ఇంత దట్టమైన అడవిలో అంత ప్రశాంతమైన టెంపుల్ని చూస్తే అసలు మనకి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే అక్కడే ఉండిపోవాలనిపించే అంత పీస్ఫుల్నెస్ అక్కడ ఉంటుంది. ఆ చెట్ల మధ్య నుంచి వచ్చే సన్ రేస్ ఎంత క్లారిటీగా కనిపిస్తుంది. అసలు ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంది. అసలు అంత దట్టమైన అడవిలో అసలు టెంపుల్స్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత అడవిలో కూడా. ఇక్కడ చుట్టూ కంచె వేసి కట్టింది రామగుండం అనమాట. కోనేరు లెక్క కనిపిస్తూ ఉంటుంది. సీతమ్మ గుండం కూడా ఉంటుంది. అది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒక ట్రెక్కింగ్ లెక్క ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్. చాలామంది వెళ్తున్నారు కానీ మేమైతే వెళ్ళలేదు. మన సనాతన ధర్మాన్ని ఫారినర్స్ కూడా పాటిస్తున్నారు. వాళ్ళని చూడగానే వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది. ఆ బ్రదర్ నిల్చున్న చోట్లోనే గణేశ్వరుడు, మన బొజ్జ గణపయ్య చెట్టు రూపంలో స్వయంగా వెలిశాడు. చెట్టులో నుంచే వెలిశాడు. మనకు క్లారిటీగా కనిపిస్తూనే ఉంటుంది. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. చెప్పురా అక్కడ ఒక గ్యాంగ్ ఫొటోస్ దిగుతుంటే ఆంటీ వాళ్ళ మీద కామెంట్ వేసింది అనమాట. వాళ్ళు కూడా తిరిగి ఆంటీ మీద కామెంట్ వేశారు. ఆంటీ మీరు మిస్సింగ్నే ఉన్నట్టున్నారంటే ఇక ఆంటీ కింద మీద పడిన ఒకటే నవ్వుతుంది అనుకుంటా. జపాలి చూడడం అయిపోయిన తర్వాత మేమైతే డైరెక్ట్గా వేణుగోపాల స్వామి చూడడానికి అయితే వెళ్ళాం. ఇక్కడ టెంపుల్ దగ్గర ఎంట్రీ టికెట్ 5 రూపీస్ ఉంటుంది. మిగతా ఎక్కడైతే నాకైతే ఎంట్రీ టికెట్ అనేది వినిపించలేదు. ఇలా దేవుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే అక్కడ హోటల్గా ఉంటాయి టిఫిన్స్. అక్కడ హోటల్ చూడగానే నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఒక్క బోండా వచ్చేసి 50 రూపాయలు. ఆ సైజు కూడా అంతే ఉంటుంది, ఒక పెద్ద పెద్దగా. మమ్మీ ఏం కావాలి మమ్మీ? టీ కావాలన్నా మా మమ్మీ గాలి లేకపోయినా కూడా 2 రోజులైనా బతికిద్ది, కానీ టీ లేకపోతే మాత్రం ఒక 5 నిమిషాలు కూడా బతకదు అనమాట. ఆడికి పోయినా ఒకసారి, ఆడికి పోయిన ప్రతి ఒక్కసారి నానా టీ అంటుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సుప్రీం మూవీలో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా అంతే. ప్రతి ఒక్కసారి ఆ క్యాఫే అంటాడు, కానీ ఇక్కడ రివర్స్ అనమాట. మా మమ్మీ కూడా ఎక్కడికి వెళ్ళినా 10 మినిట్స్కి 15 మినిట్స్కి ఒకసారి నానా టీ మమ్మీ టీ నానా టీ అని అడుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఆమె అయితే మాకు అత్త అవుతుంది అనమాట, కానీ చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరే ఉన్నాం కాబట్టి మమ్మీ 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 అని అలవాటు అయిపోయింది మాకు పిలిచి. ఈ దేవుడు క్రియేట్ చేసిన వరలు చూసారు ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఫస్ట్ టైం మేము తిరుపతి రావడం. అసలు మాకు ఏ ప్లేస్ చూడాలి అని కళ్ళు రెప్పెత్తే ఏ ప్లేస్ మిస్ అవుతాం అని చెప్పి అట్లనే చూసుకుంటా కిటికీ పక్కన కూర్చొని అట్లనే చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మేము నాకేదో తెలియని వెళ్తే అనమాట. దేవుడి దర్శనంకి వెళ్ళంగానే అరే ఎక్కువసేపు గుళ్ళో ఉండలేదే ఎలా అని అనుకున్నాం. దేవుడిని ఎక్కువసేపు చూడలేదు అనుకున్నాం. కానీ ఆ దేవుడు ఏమనుకున్నాడో ఏమో. కరెక్ట్గా మేము బస్ దిగేసినాం. ఎక్కడ దిగేసినాం? అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ దిగేసినాం. లోనికి వెళ్ళి చూద్దాం అన్నట్టు వెళ్ళినాం. అదే టైంకి దేవుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. నా కళ్ళతో ఫస్ట్ టైం అనమాట దేవుడు ఊరేగింపు అంత గొప్పగా చూడటం.
అవి దేవుడు అనట్లేదు, ఎవరో మనిషి, ఏదో మనిషిని నిజంగా బతికున్న మనిషిని ఎట్లా అయితే ఎన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తారో ఆ దేవుడికి కూడా అన్ని సౌకర్యాలు కలిగిస్తూ అట్లా ఊరేగింపు చేశారు. చూడ్డానికి మాత్రం 2 కళ్ళు సరిపోలేదు. వీడియోలో దేవుడి వీడియోస్ ఎందుకు పెట్టాలి అని చెప్పి యాడ్ చేయట్లేదు. మీకు సపరేట్‌గా పెట్టాలని చెప్పి సపరేట్‌గా దేవుడు ఊరేగింపు మొత్తం వీడియోస్ తీసా. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఏదో వ్యూస్ కోసమని కాదు గానీ, అసలు ఆ ఫీల్, అది చూస్తుంటే ఆ ఫీలే చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. అసలు దేవుడిని కళ్ళతో చూసినట్టు అసలు ఆ వైబ్ అసలు చూస్తుంటే చూడడం కాదు, అసలు ఇప్పుడు చెప్తానే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు దేవుడిని ప్రత్యక్షంగా చూసినట్టే ఉంది అసలైతే. ఈ ప్లేస్‌లన్నీ తిరుగుతున్నా కూడా నాకు మనసులో ఏదో తెలియని వెళ్తనమాట. దేవుడిని ఎక్కువసేపు చూడలేదే, మనస్ఫూర్తిగా చూడలేదే అనే బాధ అయితే ఉంది. కానీ ఆ దేవుడు ఏమనుకున్నాడో ఏమో గానీ కరెక్ట్‌గా మేమక్కడ దిగేసినాం. దిగేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి లోనకెళ్ళినాం. ఊరేగింపు స్టార్ట్ అయింది. దేవుని ఊరేగింపు వీడియో అయితే ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టా. తప్పకుండా అయితే వెళ్లి చూడండి.